రెండు ఉన్నాయి. ఒకటి ప్రాణభయం. ఇక ప్రజలు నమ్మట్లేదు నెంబర్ 1. ఇక కేవలం ఇది ఒక మాఫియా శక్తిగా నడుస్తుంది వీళ్ళది. ఇదివరకటి రోజుల్లో వీళ్ళకి ఆయుధాలు సొంతగా తయారు చేసుకునేవాడు, తుపాకులు, లేదా పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి తీసుకెళ్లేవాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి తీసుకెళ్లేంత సీన్ లేదు మావోయిస్టులకి. దాంతో ఆయుధాలు సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఈ సమకూర్చుకునేటప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయారు? టెర్రరిస్టుల దగ్గరకు ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర కొండం బిగిన్ చేశారు. కొండం అంటే ఏంటి? డబ్బులుగా, డబ్బులు, లూటీలు, బెదరేసి తీసుకోవడాలు పెట్టండి. ఇవి తీసుకుంటున్నప్పుడు ఇదివరకు ఓ జెన్యూన్ రీజన్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇందులో వాటాలు పంచుకోవడం నేర్చుకున్నారు నాయకులు. నాయకులు వాటాలు పంచుకుంటున్నప్పుడు కింద ఉన్నటువంటి వాడికి ఏం ఫీలింగ్ వస్తుంది? వాడు కొంత తింటం బిగిన్ చేస్తున్నారు. మీకు ఇది ఎప్పుడు నేను తేజాలో రిపోర్టర్ చేసి 2001లో 2002లోనూ జనసేన ఇంటర్వ్యూ చేశా. అమర్ అని ఉండేవాడు. ఇప్పుడు దేవేందర్ అని ఉన్నాడు కదా జనశక్తి హెడ్, అతను అప్పుడు ఇంటర్వ్యూ చేశాను అనమాట. అప్పుడు నేను గుర్తించినటువంటి, అప్పుడు 40 లక్షల రూపాయలు తీసుకుని పారిపోయాడు. వీళ్ళు చిడిపోయారు జనశక్తి. అప్పుడు బిగినైంది మొట్టమొదటి కరప్షన్. ఏది? మావోయిస్టు. అప్పటికి ఇంకా వీళ్ళు అందరూ కలిసి ఒక సంస్థగా లేరు, విడివిడిగా ఉన్నారు గ్రూపులుగా. తర్వాత వీళ్ళందరూ కలిసి రాజశేఖర రెడ్డి చర్చల తర్వాత ఒకటే గ్రూప్ అయ్యారు, విడివిడి నక్సల్స్ అంతా కూడా. ఆ రోజు నుంచి కరప్షన్ బిగిన్ అయిపోయింది వీళ్ళకి. దాంతో ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు